అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఈ పక్క నుంచి వెళ్తున్న మెట్రో మీరు అందరూ చూస్తున్నారు. ఆనాడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ మెట్రోను మన హైదరాబాద్ నగరానికి పరిచయం చేసిండ్రు. ఆనాడు దేశంలోనే 2వ స్థానంలో ఉండే ఈ 12-13 ఏళ్ళు మెట్రో విస్తరించకపోవడం వల్ల 9వ స్థానానికి హైదరాబాద్ నగరం పడిపోయింది. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంబడే విస్తరిస్తున్న నగరానికి మెట్రోని విస్తరించాలి, పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు మెట్రోని పూర్తి స్థాయిలో విస్తరించడం ద్వారా ప్రతి ఒక్కరికి మెట్రోని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే మెట్రో విస్తరణ పనులను కూడా ప్రారంభించుకోబోతున్నామని మీకు అందరికీ చాలా సంతోషంతో తెలియజేస్తున్నాను మిత్రులారా.